ఇద్దరి మధ్య గ్యాప్ కనిపించొద్దు, ఒకరికొకరు మద్దతుగా వ్యవహరించాలి, వేర్వేరు గ్రూపులనే ముద్ర చెరిగిపోవాలి, లీడర్లు శ్రేణులకు ఈ అభిప్రాయాలు కలగాలి, కష్టకాలంలో సంక్షోభంలో ఇది ప్రధానం, హరీష్ రావుకు గులాబీ అధినేత ఆదేశం అని చెప్పేసి. ఇద్దరి మధ్య గ్యాప్ కనిపించదు. 2-3 రోజుల్లోగా ఏసీబీ కేసు ఊపందుకున్న దగ్గర నుంచి కేటీఆర్ హరీష్ రావు కలిసి కనిపిస్తున్నారు, కలిసి మీడియా సమావేశంలో పాల్గొంటున్నారు, పార్టీ ఆఫీసులోనూ కలిసి చర్చించుకుంటున్నారు. కేటీఆర్కు పూర్తి మద్దతుగా హరీష్ రావు మీడియా ముందు నిలబడుతున్నారు. నందినగర్లోని కేసీఆర్ నివాసం సైతం హరీష్ రావు వస్తున్నారు. కేటీఆర్ నివాసానికి సైతం హరీష్ రావు వస్తున్నారు. వాస్తవానికి బయటకు ఇద్దరం ఒకటేనని చెప్తున్నారు. పార్టీలో కేటీఆర్కు హరీష్ రావుకు పొసగదనే అభిప్రాయాలు చాలా కాలం నుంచి ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు వామ్ ఏక్ హై హమ్ ఏక్ హై అంటూ ఇద్దరు ముందుకు రావడంపై బీఆర్ఎస్ వర్గాల్లో రాజకీయ పరిశీలకులు ఆసక్తిగా చర్చ జరుగుతోంది. కేటీఆర్ అరెస్టు తప్పదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో హరీష్ రావు వ్యవహార శైలి ఆ పార్టీ నేతల్లో చర్చకు దారితీసింది. బావ బమర్దుల మధ్య గ్యాప్ ఉందని, కేటీఆర్ అరెస్టు అయితే పార్టీలో హరీష్ రావు వర్గం బలమైనదిగా తయారవుతుందని ఆ చర్చల్లోని సారాంశం. ఇది కాస్త తన చెవిన పడడంతో హరీష్ రావుతో మాట్లాడిన అధినేత పార్టీ లీడర్లు కేడర్కు తప్పుడు సంకేతాలు పోకుండా కూడా పరస్పరం సహకరించుకోవాలని హరీష్ రావుకు సూచించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. కేటీఆర్కు కష్టం ఎదురైనప్పుడు సహకరించాలని హరీష్ రావుకు కేసీఆర్ నొక్కి చెప్పారని సమాచారం. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మధ్య గ్యాప్ ఉండడం మంచిది కాదంటూ హితబోధ చేశారట. పార్టీలో ట్రిపుల్ షూటర్గా హరీష్ రావుకు గుర్తింపు ఉన్నది. దానిని దృష్టిలో పెట్టుకొని ఫార్ములా కేసులో కేటీఆర్ చిక్కుల్లో ఉంటే పార్టీ శ్రేణులు డీలా పడిపోకుండా చురుకైన పాత్ర పోషించాలని కేసీఆర్ సూచించారని తెలిసింది. కేసీఆర్ హరీష్ రావుకి చెప్తున్నట, బిడ్డ అల్లుడు మీరిద్దరి మధ్యలో గ్యాప్ ఉందనుకో, ఇక మన పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మరింత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎంత మీ ఇద్దరి మధ్యలో పార్టీ కోసం పదవి కోసం పోటీ ఉండొచ్చు, కానీ జర నా కొడుకు దగ్గర ఉండి చూసుకో, మీ ఇద్దరి మధ్యలో గ్యాప్ ఏర్పడితే పార్టీ ఇంకా ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉంటుందని చెప్తూ ఉన్నాడంట. సో హరీష్ రావును పిలుచుకొని చెప్పినాడ. మరి అది ఎంతవరకు వాస్తవం ఎంతవరకు అబద్ధం అనేది తెలియదు, కానీ ఈ మధ్యలో అయితే వాస్తవానికి కేటీఆర్కి మద్దతుగా ప్రెస్ మీట్ పెట్టడం, కేటీఆర్ తోటి గతంలో అంత మాట్లాడుతుండే కానీ మరీ అంత ఇష్టానుసారంగా మాట్లాడినట్టు అనిపించకపోతే, కాకపోతే ఈ మధ్యలో జర్ర ఏర్పడతా ఉంది. ఆ వాస్తవానికి చెప్పుండొచ్చు, మరి కేసీఆర్ కూడా ఇంట్లోనే ఉండి అన్ని గమనిస్తూ ఉంటాడు కదా, సరే చెప్తే చెప్పచ్చు. ఒకరికొకరు మద్దతుగా ఉండాలని బావ బొమ్మరులకు మంచిగానే చెప్పిండని చెప్తా ఉన్నాడు.